గాయ్స్ మనమైతే పొద్దున్నే లేచైతే పాల ప్యాకెట్లు వేయడానికి అయితే వచ్చాం. ఎందుకంటే మనం వచ్చేసి డబ్బులు బాగా సంపాదించి లాస్ ఏంజల్స్‌లో అందరికంటే రిచ్ అయిపోవాలి. మనం వచ్చేసి ఇప్పుడైతే పాల ప్యాకెట్లు వేయనీకైతే వచ్చాం. మనకొచ్చేసి ఫస్ట్ ఈ ముందరికెళ్ళి రైట్ సందుకు తిరిగితే ఫస్ట్ ఇంట్లో అయితే వేయాలి ఆ పాల ప్యాకెట్. ఇంకా మనకొచ్చేసి 3 హౌసెస్ అయితే ఉంటాయన్నమాట. ఆ 3 హౌసెస్ వేస్తే మనకి ఈరోజు జాబ్ వచ్చేసి కంప్లీట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రేపు మార్నింగే రావాలి. మనం ఇప్పుడు ఈ ఫస్ట్ ఇంట్లో అయితే వేయాలి. గాయ్స్ ఇదిగోండి మనమైతే మన ఫస్ట్ ఇంట్లో అయితే మనం వచ్చేసి పాల ప్యాకెట్లు అయితే వేసేసాం. గాయ్స్ మనం వచ్చేసి ఇప్పుడైతే ఫస్ట్ది అయితే కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది అన్నమాట. మనం వచ్చేసి ఇట్లా వెళ్ళి రైట్ తిరిగితే కనుక మనకి సెకండ్ హౌస్ కూడా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ రైట్ అయితే తీసుకోవాలి మనం. ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ అన్నమాట. ఇదిగోండి ఈ బిల్డింగ్ మనకి ఇక్కడ నుంచి ఉంటుంది. దీనికి దారి వచ్చేసి గాయస్ ఇప్పుడు మనమైతే ఇక్కడ దిగేసి అయితే పాల ప్యాకెట్ తీసుకొని అక్కడైతే పెడదాం. ఇదిగోండి గాయస్ మనమైతే ప్రతిసారి ఇక్కడైతే పెడతాం పాల ప్యాకెట్స్. ఇప్పుడు ఇక్కడైతే పెట్టేద్దాం. గాయస్ ఇదిగోండి ఈ వీళ్ళకి కూడా అయితే మనమైతే పాల ప్యాకెట్ వచ్చి అయితే పెట్టేసాం. మనకు వచ్చేసి ఇప్పుడే తెల్లవారిపోయింది అనమాట. మనకు వచ్చేసి ఈ ఇంట్లో చాలా మంది మనుషులు అయితే ఉంటారు కాబట్టి వీళ్ళు వచ్చేసి డైలీ 4 ప్యాకెట్స్ అయితే వేపించుకుంటారనమాట. అండ్ గాయస్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా 3 హౌసెస్ అయితే ఉన్నాయి. మనకు వచ్చేసి తెల్లవారిపోయింది అనమాట. ఫాస్ట్గా ఆ 3 హౌసెస్కి కూడా అయితే ఇవ్వాలి అంట. మనకు వచ్చేసి ఇట్లే స్ట్రైట్ వెళ్తే గనా ఆ రెడ్ క్యాప్ కనొస్తుంది కదా అక్కడే అనమాట నెక్స్ట్ వచ్చేసి వేయాల్సింది. ఇంకా లాస్ట్ 2 అయితే మిగిలిపోయి ఉంటాయి. ఇదిగోండి గాయస్ మనం ఇప్పుడైతే ఇక్కడైతే పాల ప్యాకెట్ అయితే వేయాలి. మనం ఆ డోర్ దగ్గర అయితే పెట్టాలన్నమాట. మనం ప్రతిసారి అక్కడే అయితే పెడతాం పాల ప్యాకెట్స్. వీళ్ళు కూడా 2 అయితే తీసుకుంటారంట. గాయస్ ఇదిగోండి గాయస్ వీళ్ళకి కూడా అయితే మనం అయితే 2 మిల్క్ ప్యాకెట్స్ అయితే ఇచ్చేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 హౌసెస్ అయితే మిగిలి ఉన్నాయి. వాటికి కూడా ఫాస్ట్గా ఇచ్చేసి ఇంకా మనం అయితే ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. మనం ఇంటికి వెళ్ళి నిద్రపోదాం. మన చాపగాడు అయితే వాకింగ్కి తీసుకెళ్ళక చాలా రోజులు అయింది. వాడిని అయితే వాకింగ్కి తీసుకెళ్ళాలి ఫస్ట్ ఇంటికి వెళ్ళేసి. ఇంకొక బిల్డింగ్ వచ్చేసి మనకి ఇట్లా స్ట్రైట్ వెళ్ళిన తర్వాత ఆ లెఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇదిగోండి మనకు వచ్చేసి ఈ బిల్డింగే అనమాట. ఇంకొక వాళ్ళకి వచ్చేసి వీళ్ళు వచ్చేసి చాలా రిచెస్ట్ పర్సన్స్ అనమాట లాస్ ఏంజల్స్లోనే. మనం వచ్చేసి వీళ్ళకైతే ఇప్పుడు 10 పాల ప్యాకెట్స్ అయితే ఇవ్వాలి. మనం ప్రతిరోజు అయితే ఇక్కడైతే పెడతామన్నమాట పాల ప్యాకెట్లు. ఈరోజు కూడా అయితే ఇక్కడైతే పెట్టేస్తాం 10 పాల ప్యాకెట్లు. గాయస్ ఇంకా మనం వచ్చేసి పాల ప్యాకెట్లు అయితే ఇక్కడైతే పెట్టేసాం. ఇంకా మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. గాయస్ మీకైతే అక్కడ ఒకరికి అనొస్తున్నారు కదా ఆ అంకులే అనమాట ఇంటికి ఓనర్ వచ్చేసి. ఎందుకు ఆ అంకుల్ ఈరోజు అయితే చాలా సాడ్గా అయితే ఉన్నాడు. ఒకసారి మనం అయితే వెళ్ళి అడుగుదాం అనమాట. హాయ్ అంకుల్, ఎందుకు మీరు ఇట్లా సాడ్గా ఉన్నారు ఈరోజు? ఏం చెప్పాలి బాబు, మా పిల్లలని అండ్ మా వైఫ్ ని అయితే మాఫియా డాన్లు వాళ్ళు అయితే ఎత్తుకెళ్లారు ఇక్కడి నుంచి. వాళ్ళని ఎలా కాపాడాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఎవరినన్నా హెల్ప్ చేయమని అడుగుదామంటే వాళ్ళైతే చంపేస్తారని భయంతో ఉంది. పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామన్నా వాళ్ళు వచ్చేసి చంపేస్తారని భయంగా ఉంది. ఓ అంకుల్ షట్ అలా జరిగిందా? ఓ సారీ అంకుల్, అడిగినందుకు మిమ్మల్ని అడిగి డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఓ బాబు, నేను నిన్ను ఒకటి అడుగుతాను, అయితే నాకు అది కాదనుకోకుండా చెప్తావా? అంకుల్ సరే అడగండి. ఒకసారి నేనైతే ట్రై చేస్తా. బాబు నాకు వచ్చేసి హెల్ప్ చేస్తావా మా పిల్లల్ని అండ్ మా వైఫ్ ని పిలుచుకురావడంలో? ప్లీజ్ నీకు ఎంతగానో రుణపడి ఉంటాం. అండ్ నీకైతే నేను ఎన్నో గిఫ్ట్స్ అండ్ చాలా బహుమతులు అయితే ఇస్తాను. ఎందుకంటే నాకు వచ్చేసి అసలు డబ్బులతో అవసరమే లేదు. నాకైతే మా ఫ్యామిలీ మెంబర్సే ముఖ్యం. అంకుల్ సారీ ఏమనుకోకండి. నాకంటే మాఫియా వాళ్ళు అంటే భయం, అందుకు ఐఎమ్ సో సారీ. నన్నైతే ఏమనుకోకండి, నేనైతే ఈ పని అయితే చేయలేను. సరేలే బాబు, ఏం చేస్తాం, నువ్వు చేయలేవు అంటున్నావు కదా. సరే. గాయస్ పాపం గాయస్ అంకుల్ వచ్చేసి ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని అండ్ వాళ్ళ భార్యని అయితే ఎత్తుకెళ్లారంట మాఫియా డాన్స్ వచ్చేసి. అంకుల్ అయితే నన్ను హెల్ప్ చేయమని అయితే అడిగాడు, కానీ నేనైతే హెల్ప్ చేయలేను అంకుల్. ఎందుకంటే
నాకు వచ్చేసి చాలా పనులు ఉన్నాయి, అందులో నాకు వచ్చేసి మాఫియా డాన్స్ అంటే భయం అని అయితే చెప్పా. కానీ పాపం కదండి ఆ అంకుల్ వాళ్ళు అయితే, ఏం చేస్తాం. ఇంకా మన వర్క్ అయితే అయిపోయింది గాయస్, మనం ఓన్లీ ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట. గాయస్ నేను వచ్చేసి దారిలో చాలా అంటే చాలా ఆలోచించా, ఒకవేళ పాపం మనకే అట్లయితే మనం ఏం చేస్తాం చెప్పండి. అందుకు వచ్చేసి ఆ అంకుల్కి అయితే హెల్ప్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయానమాట. అందులో మనకు దగ్గర వచ్చేసి ఏం మనీ లేదు కాబట్టి, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీని కాపాడితే కన్నా మనకు వచ్చేసి చాలా డబ్బులు అంటే ఇస్తాడంట ఆ అంకుల్. మనం వచ్చేసి రిచ్ అన్నా కావచ్చు, పోతే మన ప్రాణాలు పోతాయి కదా, లేదంటే బాగా రిచ్గా అయితే బతకచ్చు. నేనైతే ఆ అంకుల్కి హెల్ప్ చేద్దామని డిసైడ్ అయినా గాయస్, ఎందుకంటే పాపం కదండి వాళ్ళ ఫ్యామిలీ అయినా. కాబట్టి నేను వచ్చేసి ఆ అంకుల్కి అయితే హెల్ప్ చేద్దామని డిసైడ్ అయినా. ఒకసారి ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, అంకుల్ నేనైతే మీకు హెల్ప్ చేస్తా అంకుల్ అని అయితే చెప్పేసి నేనైతే హెల్ప్ అయితే చేస్తా. తర్వాత ఆ అంకుల్ని అయితే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారని అయితే అడుగుతా. మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంట్లోకి వెళ్ళాలి. అంకుల్ ఉన్నాడేమో ఇంకా బయటే నాకు తెలిసి. ఎస్ గైస్, అంకుల్ అయితే ఇంకా బాధపడతానే ఉన్నాడు బయట. అంకుల్ మీరైతే బాధపడకండి, నేనైతే మళ్ళీ వచ్చేలేండి, మీకైతే ఇప్పుడైతే హెల్ప్ చేస్తా. ఎందుకంటే ఒకవేళ మా ఫ్యామిలీకి గానే ఇట్లా అయితే ఎవరినొకరినైతే నేను కూడా హెల్ప్ అడగాలి కదా. కాబట్టి మీకైతే హెల్ప్ చేస్తా. ఇప్పుడు మీరైతే బాధపడకండి, నాకు ఒకసారి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారో లొకేషన్ అయితే చెప్పండి. నేనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి మీ భార్యని మీ పిల్లల్ని అయితే తీసుకొస్తా. సరే సరే బాబు, థ్యాంక్ యూ సో మచ్ బాబు, నాకైతే సహాయం చేశానందుకు. నేను ఇంతవరకు మా బంధువుల్ని అందరిని అడిగా, ఎవ్వరైతే కాదన్నారు, నువ్వు ఒక్కనివే చేస్తా అన్నావు. నీకు వచ్చేసి ఒక చాలా చాలా పెద్ద సర్ప్రైజ్ అయితే ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లల లొకేషన్ ఎక్కడుందో పెడతా, నువ్వైతే వాళ్ళని అయితే తీసుకొచ్చేసేయి. సరే సరే అంకుల్, నువ్వైతే ఇప్పుడు ప్రజెంట్ లొకేషన్ అయితే పెట్టు, నేనైతే వాళ్ళని అయితే పిలిచికొస్తా. సరే బాబు, నీ వాట్సాప్ కి అయితే పెడతా చూడు, ఆ పాల నెంబర్కే కదా. అంకుల్ ఆ నెంబరే, మీరైతే ఆ నెంబర్కి అయితే పెట్టేసేయండి, నేనైతే వాళ్ళని వెళ్ళి పిలుచుకొస్తా. సరే సరే బాబు, ఆ నెంబర్కి అయితే పెడతా చూడు, వెళ్ళి పిలుచుకురా. గాయస్ ఇప్పుడు నేనైతే అంకుల్కి అయితే నాకు వచ్చేసి పాల నెంబర్కి అయితే లొకేషన్ పెట్టండి అంకుల్, నేనైతే మీ పిల్లవాళ్ళని అయితే పిలుచుకొస్తా అని అయితే చెప్పా. ఇప్పుడు మనకు వచ్చేసి అంకుల్ అయితే లొకేషన్ అయితే పెట్టా అని అయితే చెప్పాడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకుల్ లొకేషన్ పెట్టేంత వరకు అయితే వచ్చే బయట వెయిట్ చేసేసి, తర్వాత అంకుల్ లొకేషన్ పెట్టిన తర్వాత మాఫియా వాళ్ళని చంపేసి అయితే మనం అయితే వాళ్ళని అయితే ఎసుకొద్దాం. గాయస్ ఆయన వచ్చేసి అయితే మనకైతే ఈ కార్ అండ్ మనకి ఒక స్నైపర్ అయితే ఇచ్చాడు. వాళ్ళు వచ్చేసి ఈ గోల్ఫ్ కోర్ట్ లోనే ఉన్నారని అయితే చెప్పాడు ఆయన వచ్చేసి నాకైతే. మనం ఇప్పుడు ఈ గోల్ఫ్ కోర్ట్ అంతా సెట్ చేయాలన్నమాట, వాళ్ళు ఎక్కడున్నారనేసి. ఎందుకంటే మనకైతే తెల్లబ్బా వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని ఎక్కడికైతే తీసుకెళ్లారనేసి. ఆయనకు కూడా గోల్ఫ్ కోర్ట్ అని ఒకటే తెలుసు అని అయితే చెప్పాడు. ఎందుకంటే వాళ్ళే చెప్పారంట, మేము ఇట్లా గోల్ఫ్ కోర్ట్కి తీసుకెళ్తాం, నీకు కావాలంటే డబ్బులు తీసుకొని రా అనేసి. ఆయన అయితే ఏం చెప్పాడంటే మనకి గోల్ఫ్ కోర్ట్లోనే ఉన్నారు ఆయన అయితే చెప్పాడు. షర్ట్ గాయస్ మనం అయితే గుద్దేశాం దీనికి. చూద్దాం మనం అయితే గోల్ఫ్ కోర్ట్ అంతా ఎతికైతే ఎక్కడన్నా ఉన్నారేమో వాళ్ళు వచ్చేసి. మనకి ప్రజెంట్ అయితే ఇక్కడ కానరావట్లేదు గాయస్ వాళ్ళు. ఎక్కడున్నారబ్బా, ఎక్కడున్నారు గాయస్? షిట్, కార్ వాటర్లో పడుతుందేమో గాయస్, అక్కడ ఎవరో ఉన్నారబ్బా. ఒక్క సెకండ్ ఉండండి, మనమైతే దిగి చూద్దాం, సైలెన్సర్ పెట్టుకొని చూద్దాం ఒక్క సెకండ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాక్కొని మనం స్నైపర్ ఓపెన్ చేద్దాం గాయస్. వీళ్ళే అనుకుంటా. ఎస్ గాయస్, ఇద్దరు పిల్లలు అండ్ ఒక ఉమెన్ అయితే ఉంది, నాకు తెలిసి వీళ్ళే అనుకుంటా. వీళ్ళంతా సెక్యూరిటీనా? ఎస్ గైస్ వీళ్ళంతా సెక్యూరిటీ, వీడే నా బాస్. అవును అనుకుంటా, వాడే అనుకుంటా బాస్. మనం ప్రాపర్గా ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి అయితే లేపేద్దాం. ఒకడు ఇద్దరు గైస్, మన గనుక వచ్చే సైలెన్సర్ అవుతుంది ఇక్కడ, ప్రాపర్గా చూసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా తప్పిపోయిన వానికైతే తగులుతుంది బుల్లెట్. ముగ్గురు, నలుగురు, 5, ఇంకా ఒక్కడే ఫ్రాంక్లిన్. ఫాస్ట్గా కంప్లీట్ చేయి, మనకైతే మన మనీ అయితే వస్తుంది, వాళ్ళని అయితే కాపాడొచ్చు. గైస్ ఇప్పుడైతే వాళ్ళని అయితే కంప్లీట్ అయితే చేసేసాం మనం. ఒక సెకండ్ గన్ను మార్చుకొని అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మాఫియా బాస్ ఉన్నాడు కదా, వాడిని అయితే ఫస్ట్ అయితే గుద్దుదాం. ఎందుకంటే వాడి దగ్గర అయినా గన్ ఉండే అవకాశం అయితే ఉంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని చంపేసేయాలబ్బా. ఫస్ట్ వాడిని చంపేయాలంటే మనకి ఈ గన్ తీసుకుందాం.
గైస్ మనకైతే పోలీస్ స్టార్స్ అయితే వచ్చాయి గైస్. వాళ్ళందరినీ చంపేశాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళందరికీ చెప్పేద్దాం ఫాస్ట్గా. మీరు ఎవ్వరు భయపడకండి, నన్ను వచ్చేసి మీ హస్బెండ్ అండ్ మీ ఫాదర్ అయితే పంపించాడు. మీరు ఎవ్వరంటే ఎవ్వరు అస్సలు భయపడకండి. నా మీద వాంటెడ్ లెవెల్స్ వచ్చాయి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతా. దాని తర్వాత అయితే నేను మళ్ళీ వస్తా, మీకైతే చెప్తా. అండ్ మీ హస్బెండ్ కానీ మీ డాడీకి కానీ చెప్తా. మీ డాడీ వచ్చేసి మిమ్మల్ని అయితే పిలిచికెళ్తాడనమాట. నేను వచ్చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతా. మీ డాడీకి అయితే చెప్తా వీళ్ళందరినీ చంపేసా, నువ్వు వాళ్ళని అయితే పిలిచికెళ్ళు అనేసి. అయితే 2 minutes నేను మళ్ళీ వస్తా ఇక్కడికి, ఉండండి ఇక్కడే. నేను మీ డాడీకి చెప్పి కాల్ చేసి నేను పోలీసు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని అయితే వస్తా. గాయస్ నేనైతే వాళ్ళకైతే ఇప్పుడే వచ్చేసి చెప్పేసిన, మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళాకండి, నా మీద పోలీస్ కేసెస్ అయితే పడినాయి. నేను అవి విడిపించుకొని అయితే మీ డాడీకి అయితే కాల్ చేసి రమ్మని చెప్తా అని అయితే చెప్పా. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోలీసుల దగ్గర నుంచి అయితే తప్పించుకోవాలన్నమాట. ఈ ఫెన్స్ బ్రేక్ కావట్లేదు గాయస్. మనం ఫస్ట్ వచ్చేసి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నమాట. మనం ఫస్ట్ ఈ గోల్ఫ్ కోర్ట్ లోంచి అయితే బయటికి వెళ్దాం గాయస్. దాని తర్వాత అయితే ఎట్లా తప్పించుకోవాలనో ఆలోచిద్దాం. నాకు వచ్చేసి దీని ఎగ్జిట్ దొరకట్లేదబ్బా. దీని ఎగ్జిట్, గోల్ఫ్ కోర్ట్ ఎగ్జిట్ ఎక్కడ గైస్? ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి. వాటర్లో ఎక్కడ పడుతుంది అని కూడా భయం తీస్తుంది నాకు వచ్చేసి కారు. మనం ఫాస్ట్గా గోల్ఫ్ కోర్ట్ ఎగ్జిట్ అయితే ఎత్తుకాలి గాయస్. అదిగోండి అదేనా ఎగ్జిట్? నాకు తెలిసి అదే అనుకుంటా. ఇదిగోండి గాయస్, ఇదే ఎగ్జిట్. మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకి అయితే ఎగ్జిట్ అయితే అయిదాం. మనకు వచ్చేసి స్టార్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి అబ్బా ఫాస్ట్గానే. గాయస్ మనం వచ్చేసి గోల్ఫ్ కోర్ట్లో నుంచి బయటకి అయితే వచ్చేసాం, కానీ నాకైతే బ్లింక్ అవుతున్నాయి అబ్బా. నేనైతే వెళ్ళాలని అనుకోవట్లేదు ఇక్కడ నుంచి. చూద్దాం గాయస్, మనకైతే స్టార్స్ వచ్చేసి బ్లింక్ అవుతున్నాయి. మనమైతే వెళ్ళాల్సిన అవసరం లేదేమో బయటికి. అయ్యా ఉన్నారు గాయస్ ఇక్కడే పోలీసులు. గాయస్ మనకైతే మళ్ళీ అయితే వచ్చేసాయి స్టార్స్. ఇక్కడే ఉన్నారబ్బా పోలీసులు, నేనైతే చూసుకోలేదు. వాళ్ళైతే ఇంకా ఇక్కడే ఉన్నారు గాయస్. మనమైతే వాళ్ళ డాడీకి అయితే ఇంకా ఫోన్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీళ్ళ దగ్గర నుంచి అయితే తప్పించుకోవాలన్నమాట. గాయస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ఫ్ కోర్ట్లో నుంచి బయటికి వెళ్దాం. స్టార్స్ బ్లింక్ కానీ బ్లింక్ కాకపోని వాళ్ళైతే మనల్ని అయితే వదిలేటట్లేరు. మనం గోల్ఫ్ కోర్ట్లో నుంచి బయటికి వెళ్దాం అబ్బా ఫస్ట్. గాయస్ ఇప్పుడు మనం వచ్చేసి పార్కింగ్ లాట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ పైకి వెళ్దాం. వాళ్ళు ఇప్పుడైతే బ్లింక్ అవుతుంది మనకి, చూద్దాం మనం పోగొట్టుకుంటామో లేదా వాళ్ళు మళ్ళీ వస్తారో. కార్ మాడుద్దాం అబ్బా. కార్ అయితే చెత్తగా అయిపోయింది. ప్రజెంట్ ఈ కార్ అయితే తీసుకుందాం గాయస్. బ్లింక్ అయితే అవుతుంది ప్రజెంట్. చూడాలి వాళ్ళు వెళ్తారో లేదంటే మళ్ళీ వస్తారో పైకి. ఎస్ గాయస్ ఫైనల్లీ అయితే మనమైతే తప్పించుకున్నాం అనమాట. ఇప్పుడైతే నేనైతే వాళ్ళ డాడీకి అయితే ఇప్పుడే కాల్ చేశా. వాళ్ళ డాడీ అయితే నేను వస్తున్నాలే గోల్ఫ్ కోర్ట్కి, వాళ్ళందరినీ చంపేసావా అని అయితే చెప్పాడు. చంపేసా అంకుల్, రాండి మీరైతే గోల్ఫ్ కోర్ట్కి, నేనైతే గోల్ఫ్ కోర్ట్లోనే ఉంటాను అయితే చెప్పా. మనం మళ్ళీ ఇప్పుడు గోల్ఫ్ కోర్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ఫ్ కోర్ట్కి వెళ్ళాలి. గోల్ఫ్ కోర్ట్కి వెళ్తే వాళ్ళ డాడీ అయితే వస్తాడు అక్కడికి. మనం ఇప్పుడు గోల్ఫ్ కోర్ట్కి వెళ్ళాలి గాయస్. ఇక్కడ నుంచి రైట్ అయితే తిరగాలి మనం గోల్ఫ్ కోర్ట్కి వెళ్ళాలంటే. గాయస్ మనం వచ్చేసి ఫైనల్గా అయితే గోల్ఫ్ కోర్ట్కి కూడా అయితే వచ్చేసాం. ఇప్పుడు ఈ సందులోంచి అయితే మనం ఎంట్రీ అయిదాం. వాళ్ళ డాడీ కూడా వచ్చింటాడు నాకు తెలిసి ఈ పాటికి అయితే, ఏమో చూడాలి. గాయస్ ఇక్కడైతే ఈ కార్ అయితే పట్టట్లేదు అనమాట, కాబట్టి మనం ఆ గోల్ఫ్ బండి అయితే తీసుకెళ్దాం. ఇప్పుడు ఈ కార్ అయితే తీసుకెళ్దాం వాళ్ళ దగ్గరికి అయితే. గాయస్ ఈ కార్ వచ్చేసి చాలా అంటే చాలా స్లో అయితే ఉందన్నమాట. గాయస్ ఇంకా వీళ్ళ డాడీ అయితే ఇక్కడికి అయితే రాలేదు గాయస్, ఓన్లీ వీళ్ళే ఉన్నారంట. వీళ్ళే ఉన్నారు ఇక్కడ. వీళ్ళకైతే ఇంకా నేను చెప్పేసా వాళ్ళ డాడీకి కాల్ చేశా అని. నేనైతే మీ డాడీకి అయితే కాల్ చేశా, మీ డాడీ అయితే వస్తున్నాలేండి అని అయితే చెప్పాడు. సరే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని అయితే కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. సరేలేండి, ఇంకా నేనైతే ఇంటికి వెళ్తున్నా. ఇంకా రేపైతే పాల ప్యాకెట్ తెచ్చినప్పుడు అయితే మిమ్మల్ని అయితే కలుస్తా. సరే బాయ్. సరే అన్న, బాయ్. గాయస్ నేనైతే ఇప్పుడే ఇంకా వాళ్ళకైతే బాయ్ చెప్పేసి అయితే ఇంటికి వెళ్తున్నా. మళ్ళీ వాళ్ళకి రేపు పాల ప్యాకెట్ వేసినప్పుడు అయితే కలుద్దాం. ఇంకా వాళ్ళ నాన్నకైతే నేనైతే చెప్పేసిన రాండి అంకుల్ అని. వాళ్ళ నాన్న అయితే వస్తున్నాలే బాబు అని అయితే చెప్పాడు. ఇంకా మనకి అంకుల్ రేపు ఏమి ఇస్తాడో చూద్దాం, మనకి ఏం గిఫ్ట్ ఇస్తాడో మనం పాల ప్యాకెట్కి వేసినప్పుడు. అండ్ గాయస్ ఇది వచ్చేసి పార్ట్ 1 అనమాట. మీకైతే పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని అయితే కామెంట్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేసేయండి.